ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగాయి. గత 2 ఏళ్లలో ఏటా 1000కి పైగా కేసులు వచ్చినా అధికారికంగా మరణాలు ఎక్కడా నమోదు కాలేదు. కానీ ఈసారి ఏకంగా పాజిటివ్ కేసుల్లో మరణాల సంఖ్య 22కు చేరింది. అన్ని జిల్లాల్లోనూ కేసులు గుర్తిస్తున్నా గత 3 ఏళ్లుగా చిత్తూరు జిల్లాలోనే తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో 2023లో 548 పాజిటివ్ కేసులు రాగా 2024లో 514, ఈ ఏడాది ఇప్పటి వరకు 491 వరకు నమోదయ్యాయి. అక్కడ వ్యాధి ఉధృతికి మూలాలపై వైద్య ఆరోగ్య అనుబంధ శాఖలు దృష్టి సారించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. తిరుపతి జిల్లాలోనూ 2023లో 276, 2024లో 184, ఈ ఏడాది 99 కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాది కేసుల తీవ్రతలో కాకినాడ, విశాఖపట్నం జిల్లాలు 2-3 స్థానాల్లో ఉన్నాయి. స్క్రబ్ టైఫస్ను సకాలంలో గుర్తిస్తే సమస్య ఉండదని అవగాహన కల్పిస్తున్నప్పటికీ తొలుత జ్వరాలకు వాడే సాధారణ మందులు వేసుకొని పరిస్థితి చేయి దాటాక ఆసుపత్రుల్లో చేరుతుండడంతో ప్రాణాల మీదకు వస్తుందని, జాగ్రత్తలు అలాగే అవగాహన లేమి సమస్యగా మారిందని చెప్తున్నారు.